నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. సాధారణంగా మనిషి యొక్క ఆయుష్ అనేది 100 ఏళ్ళు 100 సంవత్సరాలు అని చెప్పి మనందరం కూడా వాడుక భాషలో మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ కొద్ది మంది మాత్రమే 100 ఏళ్లకు పైబడిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. 100 ఏళ్ళు కూడా లేకుండా 60లు, ఇప్పుడు ప్రస్తుతం మాత్రం 40లోనే వాళ్ళ జీవనాన్ని కొనసాగించలేకపోవటం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. అసలు ఈ 100 ఏళ్ల ఆయుర్దాయం ఉండాలి అనంటే ఒకప్పటి కాలంలో వాళ్ళు ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకునే వాళ్ళో మనకైతే చాలా వరకు అవగాహన లేదు. కానీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు స్వామీజీ. వారు 109 సంవత్సరాలు వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నారు. అసలు ఇది ఎలా సాధ్యపడింది అంటే వారు చేసే ధ్యాన సాధన వల్లే సాధ్యపడిందని అయితే చెప్పొచ్చు. ఇప్పుడు స్వామి వారితో మాట్లాడి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం స్వామీజీ. హరి ఓం. స్వామీజీ 109 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. నిజంగా మీకు ధన్యవాదాలు స్వామీజీ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో రకరకాల ఆరోగ్య సమస్యలు, ఎంత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైనా 40-60కి మించి వాళ్ళ జీవనం కొనసాగించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అసలు ఎలా సాధ్యపడుతుంది స్వామీజీ? ధ్యానం చేయడం వల్ల ఆయుర్దాయం అనేది పెరిగే అవకాశం ఉంటుందా? గం గణపతియే నమః, ఐం సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. మా గురుగారైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మంలోని మనసులో స్మరించుకొని వీక్షిస్తున్న టీవీ ప్రేక్షకులకు శుభము మంగళము జరగాలని కోరుకుంటూ, మనిషి ఆయురార్థం మనిషి చేతిలోనే ఉంది. బ్రహ్మ ఏదో రాశాడు అంటారు, ఎక్స్పైరీ డేటు, డిస్పాచ్ డేటు అని. అది ఒక విధంగా కరెక్ట్ అయినప్పటికీ దాన్ని మార్చుకోగలిగిన శక్తి కూడా ఆ పరమాత్ముడే యోగము అనే దాని మీద మనకి ఇచ్చాడు. ఒక యోగ సాధన, సిస్టమేటికల్ లైఫ్, ఏ టైంలో ఏం తినాలా, ఎంత తినాలా, ఆ పద్ధతులన్నీ ఉండి ఒక గురువు నేర్పించినాడు. ఆ నేర్పించిన సిస్టమ్ ఈ రోజు వరకు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే 109 కర్మ ఇంకా ఎన్నాళ్ళైనా బతకవచ్చు. మీకు అందరికి బాగా తెలిసి ఉంటుంది, ఒక 2 ఏళ్ల కింద పద్మశ్రీ అవార్డులు ఇచ్చినప్పుడు శివానంద అనే ఒక యోగా మాస్టర్ సరస్వతి ఘాట్ దగ్గర ఉంటాడు కాశీలో. ఈ రోజుకు యోగా నడుపుతున్నాడు ఆయన. ఆ యోగా చేస్తాడు. హీఈస్ 124 years ఆన్ ది డే విచ్ హీఈస్ టేకింగ్ అవార్డు. తీసుకున్నప్పుడు ఆయనకు 123, ఇప్పుడు 125. మీ లోపల ఇక్కడ లౌకికంలో తిరుగుతున్న వాళ్ళలో ఆయన మీకు కనపడతాడు. మహామహా యోగులు కొంతమంది వాళ్ళ వయసు ఇంత అని వాళ్ళకు తెలీదు, వాళ్ళ డిసిపుల్స్ కూడా తెలియదు. మరి హిమాలయాలలో ఉండి తపస్సులు చేసుకుంటున్న వాళ్ళు అట్లే ఉన్నారు. సో ఈ ఏజ్ను, ఈ కట్టెను, ఉపాధిని కాపాడుకునే రహస్యాలు గురువు ద్వారా వస్తాయి. ఆ గురువు చెప్పింది తూచా తప్పక చేసినప్పుడే అది స్టాండర్డ్గా ఉంటాయి. కానీ గురువు చెప్పాడు నేను చేయలేదు అంటే ఏం లేదు. మనకు ప్రాక్టికల్గా కావాల్సినంత ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇన్ని ఉన్నాయి. కానీ ప్రాక్టికల్, థియరాటికల్ 112 ఉంది. ప్రాక్టికల్ ఎవరు చేస్తాడో వాడు ఇట్లా ఉంటాడు. ఓకే, అంటే ఇలా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఎవరైనా బతికేది 120 ఏళ్ళ ఆయురార్థం అనేది పరమాత్ముడు ఇచ్చింది. మనంతకు మనమే ఒక 20 ఏళ్ళు పోగొట్టుకుంటున్నాం. ఎట్లా అంటే పెద్దవాళ్ళ దగ్గరికి పోయి మనం నమస్తే పెడితే ఆయన శతమానం భవతి అంటాడు. 120 ఏళ్ళు భవతి అనడం లేదు. అక్కడే 120 ఏళ్ళు పోయింది. ఈ ఉన్న 100 ఏళ్లలో 50 ఏళ్ళు నిద్ర, 15-16 ఏళ్ల వరకు ఏమీ తెలియని బాల్యం, 80-90 వచ్చినప్పటి నుంచి నట్టుబోట్లు లూజ్ అయ్యి అదొక 10 ఏళ్ళు. 100 ఏళ్ళు బతికినా దాంట్లో వాడి నిజమైన బతుకు 15-20 ఏళ్ళు మాత్రమే. ఎవరికి నచ్చినట్టు మళ్ళీ దాంట్లో అక్కడికి యాత్రలు, ఇక్కడికి ప్రయాణాలు, ట్రాన్స్పోర్ట్, టీవీలు చూడాలు, సినిమాలకు పోవడాలు, ఆ గంటలంతా తీసేస్తే అది ఒక 5-6 గంటలు. అది నిజమైన మనిషి బతుకు ఎట్లా ఉండాలా అనేది అక్కడ ఉంది. ఎంతసేపు నిద్రపోవాలా, ఎంతసేపు మేలుకోవాలా. పెద్దలు అంటారు దిన్ దియా కామ్ కర్నేకి లియే, రాత్ దియా సోనేకి లియే అని. పగలు పని చేసుకునేకి ఇచ్చాడు, రాత్రి నిద్రపోయేకి ఇచ్చాడు. మనం ప్రకృతికి విరుద్ధంగా రాత్రి అంతా 11-12 వరకు మేలుకుంటున్నాం.
సూర్యోదయాన్ని చూడకుండా సూర్యోదయం అయినాక లేస్తాం. కరెక్ట్. అప్పుడు లేచి స్నానాలు చేస్తాం. మన పూర్వీకులు మనకు చెప్పింది బ్రహ్మ ముహూర్త స్నానం, అది దేవతల స్నానం. సరే నీకు అది వీలు కాలేదు, 4:30కి చేయి ఋషుల స్నానం, 5:30కి చేయి మనుషుల స్నానం. సూర్యుడు బయటికి వచ్చినాక చేసే స్నానం రాక్షస స్నానం. అంత సిస్టమ్ ఎందుకు పెట్టినారు? ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు గెటప్. 9-10 బజేకు సోజావు, 9-10 గంటలకు నిద్రపోండి. 3 గంటల వరకు 5:30-6 గంటల నిద్ర ఒక మనిషికి అది చాలు, సరిపోతుంది. మనం అట్లా చేయడం లేదు. రాత్రి 11-12 వరకు మేల్కొని పొద్దున్న 7 గంటలకు లేస్తా ఉన్నాం. సో అక్కడ కొంచెం దెబ్బ. రెండవది తినే ఆహార పదార్థాలు. ఒకప్పుడు ఏ ఎరువులు వేయకుండా పండించేవాళ్ళు. 6 నెలలు 7 నెలలకు కానీ కోతకు వచ్చేది కాదు ధాన్యం, గోధుమలు కానీ రైస్ కానీ. ఇప్పుడు 3 నెలలు 2 నెలలకి వచ్చేదానికి చేసేస్తా ఉంటాం ఆర్టిఫిషియల్ ఎరువులు వేసి. సో దాంట్లో శక్తి బలము ఉండడం లేదు. ఆ తినే విధానం కూడా హైయెస్ట్ బాయిలింగ్ చేసి తింటాను. జబ్బులు మూల కారణం అది. పరమాత్ముడు సృష్టించిన 84 లక్షల జీవరాశుల్లో ఏది కూడా ఉడికించి తినడం లేదు, ఫ్రిడ్జుల్లో పెట్టుకోవడం లేదు. అవి హ్యాపీగా ఉన్నాయి, కంటద్దాలు పెట్టుకోవడం లేదు, చోట్ మిషన్ పెట్టుకోవడం లేదు. మనం పెట్టుకుంటున్నాం. కరెంట్ ఆ ఫుడ్కు వ్యతిరేకం. సహజ ఆహారం ఋషులు మునులు అంతా కందమూలాలు, పండ్లు, ఫలాలు. పరమాత్ముడు ఏది న్యాచురల్గా ఇచ్చినాడో అప్పటికది తినేస్తారు. మళ్ళీ సాయంత్రానికి రేపటికి అని దాచిపెట్టుకోవడం కూడా లేదు. ఓకే, ఎప్పుడు తప్పుడే. ఒకసారి చెట్టు నుంచి కట్ అయితే 3.5 అవర్స్లో తాను తిన్నప్పుడు ఆ చెట్టుకు దానికి కనెక్టివిటీ పవర్ ఉంటుంది. ఆ ఫలము శక్తివంతంగా ఉంటుంది. దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టాక్ పెట్టుకొని ఎప్పుడెప్పుడో తింటాం. ఆ చెట్టు కనెక్టివిటీ ఆ పండులో నుంచి పోతుంది. పండు రుచి ఉంటుంది, శక్తి తగ్గిపోతుంది. అయితే స్వామీజీ, ఇప్పుడు మీలాంటి యోగులకే సాధ్యపడుతుందా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఆహార నియమాలు పాటించి ధ్యానం పైన ఫోకస్ చేస్తే నార్మల్ మనుషులకు కూడా సాధ్యపడుతుందంటారా? ఎవరికైనా అమ్మ, పరమాత్ముడు 24 గంటలు టైం ఇచ్చాడు. 23 గంటలు మీ నిద్ర, మీ లౌకిక వ్యవహారాలు అన్నీ చూసుకోండి, ఎంజాయ్ చేయండి. అలా మనిషి జన్మ ఎత్తే ఆనందించాల. ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో సినిమాలు ఎంజాయ్ చేయండి. బట్ 1 అవర్ నాది అనుకోండి. ఈ 1 అవర్లో ఒక 1/2 అవర్ బాడీ ఫిట్నెస్ ఎక్సర్సైజులు, ఒక్క 40-30 మినిట్స్ నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకొని మీలోకి మీరు ప్రయాణం. అది ఆత్మధ్యానం అంటాం మేము. ఓకే, బయటికి గమ్మని కూర్చొని ఉంటాం. దానికి ఇంకా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఒక విగ్రహాన్ని ఊహించుకుంటూ ఆ విగ్రహ మంత్రమే చదువుతూ భ్రమర కీటక న్యాయం అయిపోవడం ఒక విధానం. ఏది లేది నిరాకారాన్ని చూడాలా అనుకున్నప్పుడు ఆ నిరాకారాన్ని జ్యోతిగా భావించి చూడడం ఒక విధానం. ఆ జ్యోతి నాలోనే వెలుగుతుంది అనుకొని ఆ జ్యోతి దర్శనం కోసం తప్పిస్తూ తపన చేయటం ఒకటి. ఓకే, ఇట్లా విధానాలు వేరే వేరేగా ఉన్నాయి. మన ఋషులు మనకు 100 మార్గాలు చూపించారు. ఎవరికి ఏది అడాప్టబుల్లో, ఎవరికి ఏది సూటబుల్లో, ఎవరికి ఏది సులభంగా చేసుకోగల శక్తి ఉందో వాడు అది చేసుకుంటాడు. మనకు ఆ చాయిస్ ఇచ్చాడు పరమాత్మ. బట్ మనం యూటిలైజ్ చేసుకుంటలేదు. ఓకే, అయితే స్వామీజీ, ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళటానికి, యోగిలా మారటానికి కారణం ఏంటి? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాకు కుటుంబం అంటూనే లేదు. పరమాత్ముడి దయ, నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. నేను 2 ఏళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు హరిద్వార్లో ఉన్న ఒక మేళాలో మిస్ అయినాను. మీరు జాతర ఉత్సవం అంటారు, అట్లా అక్కడ మేము మేళా అంటాం. ఆ మేళాలో మిస్ అయినాను. ఏ ప్రాంతం నుంచి వచ్చానో, నా కులం మతం ఏమి నాకు తెలియదు. బై మిస్టేక్ తప్పిపోయినానో, మా తల్లిదండ్రులకు బరువై నన్ను వదిలిపెట్టారో, ఏ కారణమైనా నాకేదో పూర్వజన్మ పుణ్యం ఉండబట్టి మా గురువు గారు అయిన మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారు తన స్థానం రుద్రప్రయాగ నుంచి ఆ మేళాకు వచ్చి ఉండి నన్ను చూసి చేరదీశారు. ఆయనే విద్యాబుద్ధులు చెప్పించారు. ఆ తర్వాత ఆయన దగ్గరనే 7.5 ఏళ్ళు శిష్యరికం చేసిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ మహానుభావుడు ఆ 7.5 సంవత్సరాలలో ఈ కుండలిని విద్య, యోగము, పురాణాలు, ఇతిహాసాలు, వేదము, ఈ సాధనలు
చెప్పి ధర్మ ప్రచారం నీ కర్తవ్యం. ఉమ్, దేశం ఎట్లుందో తెలుసుకోవాలంటే ముందు పాదయాత్రతో దేశమంతా తిరిగిరా, చార్ధామ్ దర్శన్ అన్నారు. ఉమ్, బడా చార్ధామ్ అని ఒకటి, చిన్న చార్ధామ్ అని రెండు ఉన్నాయి. ఓకే. బద్రీ, కేదార్, గంగోత్రి అనేది చార్ధామ్ చోట. ఉమ్, బడాది బద్రీ నుంచి పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకా. ఉమ్, ద్వారకా నుంచి స్వస్థానం అంటే ఉమ్, ఒక్క కాశ్మీర్ విడిచిపెట్టి మిగతా మన దేశం అంతా ఒక చక్కర కొడతాం. ఉమ్, ఈ పవిత్ర భారతదేశంలో ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, ఎంతమంది ఆహారపు అలవాట్లు ఉన్నాయి, ఉమ్, ఎన్ని వాతావరణ పద్ధతులు ఉన్నాయి. ఈ ఉపాధికి అవన్నీ అకష్టం కావాలా. ఉమ్, నాకు ఇదే కావాలా అన్నవాడు సన్యాసి కాదు. ఓకే. నాకు అన్న మాట వచ్చిందంటే నేను నీ దగ్గర అన్నీ వదిలిపెట్టినానన్న మాటకు విరుద్ధం. ఉమ్, సర్వం న్యాసం, నీ దగ్గర నేను పెట్టేశాను, ఓకే. నీవు నేను తప్ప ఏమీ లేదు అనేది సన్యాసం. ఉమ్, మరి అటువంటిప్పుడు మళ్ళీ నాకు ఇది కావాలా, నాకు చపాతీలే కావాలా, ఉమ్, నాకు ఏసీ రూమే కావాలా, ఇవన్నీ విరుద్ధం. ఉమ్, సో ఈ విరుద్ధతకు ముందు ఈ శరీరాన్ని తయారు చేసేదానికి గురువులు ఆ సాధనలు నేర్పిస్తారు. ఉమ్, పంచాగ్ని విద్య అని, ఓకే. జల ఉపన్యాసం అని, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. ఓకే. అవి నేర్పటం మూలంగా చలి, ఎండా, వానలకు ఈ శరీరం తట్టుకునే స్థితికి వస్తుంది. ఉమ్, అలాగే ఆహారం విషయంలో 11-12 రోజులు తినకుండా కూడా అదే శక్తిగా ఉండే సాధన కొన్ని మంత్రాల మూలంగా ఇన్నర్ శక్తిని పెంచుకునే. ఓకే. మన చుట్టూ ఉన్న శక్తినే మనం మన దాన్ని లోపల. పట్టుకోగలగడం. ఓకే. ఆ సాధనలు వాళ్ళు నేర్పిస్తున్నారు, దాన్ని చేసుకుంటూ పోతున్నాం. అట్లా అని తిండి లేకుండా ఉండాలా అని దాన్ని ప్రయోగించకూడదు. అత్యవసర అత్యవసర పరిస్థితుల్లో. ఓకే. శక్తులు ఉన్నాయని అది దుర్మార్గానికో స్వ అవసరానికో వాడుకోకూడదు. అత్యవసర పరిస్థితి ఇంకోని రక్షణకు, అప్పుడు దాన్ని వాడుకోవచ్చు. ఉమ్, మనకు ఆహారం దొరకనప్పుడు అది చేయొచ్చు. ఓకే. అదొక ప్రదర్శనగా చేసినప్పుడు ఆ విద్య వాడి నుంచి పోతుంది. ఉమ్, అంటే అది మీకు మీరుగానే చేసుకోవచ్చా స్వామీజీ? వేరే వాళ్ళ పైన కూడా మీరు అలా ఎవరికైనా చేయొచ్చు. ఇప్పుడు చాంద్రాయణ వ్రతము అని ఉంటుంది, ఉమ్, అది అందరికీ తెలిసిందే. ఉమ్, మొదట ఒక పౌర్ణమి రోజు మగలంతా ఉపవాసం ఉండనిచ్చి ఉమ్, చంద్రోదయం అయిన తర్వాత బాగా 15 పిడికిళ్ళ రొట్టె ముక్కలు, దానికి అవసరమైన 2 రకాల సబ్జీ, దాల్, ఉమ్, పెరుగు, నెయ్యి, బెల్లము అన్నీ పెడతారు. ఆ, అసలు సామాన్యంగా ఒక మానవుడు అంత తినలేడు, ఉమ్, అంత పెడతారు. ఆ, ఆ తర్వాత చంద్రకళలు ఎట్లెట్లా తగ్గుతాయో ఒక్కొక్క ముఠి తగ్గిపోతా పిడికెడు ఆహా. తగ్గిపోతా వస్తుంది. సో అమావాస్యకు ముందు దినం ఒకే పిడికెడు ఉంటుంది, ఉమ్, అమావాస్య పొద్దు ఏమీ ఉండదు. ఫస్ట్ 15 days అన్టాలరేటబుల్, ఉమ్, మనిషికి అలవాటు కాదు. ఆ, మళ్ళీ ఒక్కొక్క పిడికెడు పెంచుకుంటూ పౌర్ణమికి మళ్ళీ 16 ముద్దల భోజనం, ఓకే. మళ్ళీ రెడ్యూస్, మళ్ళీ డెవలప్, మళ్ళీ రెడ్యూస్, ఆ, ఇట్లా చేస్తారు. మొదట్లో మాకు కూడా చాలా బాధ అనిపించి మా గురువుగారితో అడిగాం, ఉమ్, ఇట్లా కొంచెం కొంచెం చంపే బదులు ఒకటేసారి చంపేయచ్చు కదా పబ్లిక్. ఆ, ఆయన అన్నాడు, రే ఈ పాపీ పేట్, ఈ పుట్ట ఇట్లా జానడు ఇట్లా జానడు. ఉమ్, ప్రపంచంలో ఎంత పెద్ద గుంతనైనా రోజు 3 పిడికెళ్ళు మన్ను వేస్తే 10 ఏళ్లకో 20 ఏళ్లకో నిండిపోతుంది. అవును. ఈ పుట్టకు 4 సార్లు 5 సార్లు వేసినా నిండదు. ఉమ్, నువ్వు దీన్ని జయించుకున్నావంటే జితం జిహ్వా జితం సర్వం, నాలుకను నువ్వు జయిస్తే రుచులను తప్పించి ఉమ్, ఉమ్, ఎంత నీకు అవసరమో అంత నువ్వు తిన్నప్పుడు ఉమ్, ఆ పొట్ట మీద నీకు కాబు వస్తుంది. అప్పుడు నువ్వు ప్రపంచంలో ఎవరికి లొంగాల్సిన పని లేదు. ఉమ్, ఈ ఆకలే కదా మనిషిని లొంగదీస్తుంది, లొంగదీస్తుంది. అపరాధాలు చేయిస్తుంది, అబద్ధాలు ఆడిస్తుంది. అంటే వాడి కోసం, ఆ పొట్ట కోసం, వాడి మీద ఆధారపడిన పొట్టల కోసం. ఉమ్, దీని మీదనే కాబు పొందితే ఏంటే అవసరం లేదు. ఉమ్, మేము ఎక్కడో పాదచారులుగా తిరిగేటప్పుడు మాకెప్పుడో పిలిచి భిక్ష పెట్టడు. ఉమ్, మళ్ళీ సన్యాసంలో ఇదొక రోజు, ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినాలా తప్ప మాకై మేము ఇట్లా అనకూడదు. ఓకే. అడిగితే అది రుణం, హా. వాళ్ళై వాళ్ళు ఇస్తే అది దక్షిణ. ఈ అర్థాలు ఉన్నాయి. ఉమ్, ఉమ్, ఉమ్. తో రుణపడినాము అంటే ఆ రుణం తీర్చుకునేకి మళ్ళీ ఇంకో జన్మ ఇంకొక ఎత్తాలి. జన్మ ఎత్తాల్సిందే. జన్మరాహిత్య స్థితి కోసం సన్యాసం. మరి ఇప్పుడు మళ్ళీ ఈ లంపటంలో ఎందుకు పడాలి? ఓకే. ఎట్లాగో గురువు ఇచ్చిన సాధన ఉంది, ఉమ్, తో ఉండొచ్చు, అప్పుడు వాడుకుంటాం దాన్ని.
స్వామీజీ మీరు చెప్పారు కరెక్టే. అలా మేము చేయి చాపి అడిగామంటే అది రుణంలాగా ఉండి మరొక జన్మకి దారి తీస్తుంది. కానీ చాలామంది బాబాల్ని, స్వామీజీలని చూస్తున్నాం కదా! వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ దొంగ బాబాలు అలా అనొచ్చంటారా? ఈ ప్రకృతి పరమాత్ముడు సృష్టించిన దాంట్లోనే చెడు మంచి రెండు ఉన్నాయి. హ్మ్. హ్మ్. చెడు ఉన్నప్పుడే మంచి ఏదో మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. హ్మ్. బాగా ఎండలో తిరిగేసి వచ్చారు, మీ ఇంట్లో కూర్చొని ఫ్యాన్ ఆన్ చేశారు, ఆ చల్లగాలి ఆహా అంటున్నారు. ఈ ఆహా అని మీకు ఎప్పుడు అనిపించింది? ఆ ఎండ అనుభవించినాక, ఆ బాధ అనుభవించినాక. అవును. అది లేకపోతే మీరు జీవితాంతం ఫ్యాన్ కిందనే ఉన్నప్పుడు ఈ ఫ్యాన్ నాకు సుఖం ఇస్తుంది అన్న గుర్తింపు మీకు రాదు. ఉండదు. కరెక్టే. సో సుఖాన్ని మీరే గుర్తింపు చేసుకుంటున్నారు. ఎండలో తిరిగి ఉస్సు బస్సు నాకు నీళ్లు తప్పికెత్తంది మంట అనే ఫీలింగ్ వచ్చినప్పుడు కష్టాన్ని మీరే ఫీల్ అవుతాడు. ఓ అది కష్టము, ఇది మంచిది, బాగుంది అనే కంపారిజన్ వస్తాను. ఓకే. అట్లా లోకంలో వేరే రకాలు ఉంటారు. ఇంకోళ్ళను మనం విమర్శన దృష్టిలో మేము చూడం. అతను దృష్టిపథం ఎట్లాడుతూ కొంతమంది ఉంటారు, మీ కర్మను తొలగించాలంటే మీ దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకున్నప్పుడు మీ తీసుకోవడం బాహ్యంగా ఉన్నా దాని వెనకల మీ కర్మను లాగలిగిన గొప్ప వాళ్ళు ఉంటే ఆ పని చేస్తారు. ఓకే. ఇంకా కేవలం బతుకు తెరువు కోసం ఈ బట్టలు వేసుకొని తిది తింటున్నాం చేస్తున్నాం అనే వాళ్ళు ఉన్నారు లోకం. కానీ నే మట్టుకు నా వరకు అసలు నేను అందరికీ చెప్పేస్తా, ఇంకొన్ని నువ్వు విమర్శించకు, కంపేర్ చేసుకోకు. నీ కర్తవ్యం నువ్వు చేసుకుంటావు, నీ గురువు నీకేం చెప్పాడో అది చేసుకుంటావు. కంపారిజన్లోకి పోతే ప్రపంచమంతా ఇంకా సమస్యలే. స్వామీజీ, క్రియాకుండలి అంటుంటారు, ఇది ఒక విద్యనా? ఇది నేర్చుకోవటం వల్ల ఎటువంటి మార్పులు గమనించవచ్చు అంటారు? యోగం అంటేనే కలయిక. విడిపోయాం పరమాత్మ నుంచి, మళ్ళీ పరమాత్మతో కలవాలా అనుకోవడమే యోగం. ఆ ఒక్క యోగ సాధనకు మన పూర్వీకులు అనేకంగా క్రియాయోగం అని, కర్మయోగం అని, భక్తి యోగం అని, జ్ఞానయోగం అని, కుండలిని యోగం అని, హఠయోగం అని, క్రియాయోగం అని, నాదయోగం అని, స్వరయోగం అని. స్వరయోగం అంటే ముక్కుల ద్వారా గాలి ఎటుపోతుంది ఎటు వస్తుంది అని ఇన్ని రకాలు ఉన్నాయి. అది కూడా మనకు ఇవ్వబడిన చాయిసెస్. నీకు దేంట్లో నిష్ణాతత వరకు పోగలుగుతావు. ఇప్పుడు స్టడీస్లో తీసుకుంటే బిఏ అయినాక ఎంఏ, ఎంఏ అయినాక ఎంఫిల్, ఏమో అంతతో నువ్వు దాంట్లో పర్ఫెక్ట్. అవును. సో దీంట్లో కూడా ఫండమెంటల్స్ నుంచి ఆ స్థాయికి నువ్వు పోగలిగినప్పుడు యూ విల్ అచీవ్. ఓకే. ఎవరైనా కానీ అచీవ్ కావచ్చు. చాయిసెస్. అట్లాంటి దాంట్లో ఈ క్రియాయోగం అనేది ఒకప్పుడు వైదిక కాలంలో ఉండేది, మధ్యలో లుప్తం అయిపోయాయి. ఆ లుప్తమైపోయిన దానికి మనుషులకు తిరిగి అందించాలని దాని మూల పురుషుడైన మహావతార్ బాబా ఒక మహానుభావుడిని ఎన్నుకొని అతన్ని మాధ్యమంగా చేసుకొని కొన్ని వేల గ్యాప్ మధ్యలో తర్వాత మళ్ళీ ఆయన ద్వారా ప్రచారంలోకి తీసుకొని వచ్చారు. ఓకే. ఆయన తీసుకొని వచ్చిన వాళ్ళలో క్రియాయోగం చేస్తే ఫలితం ఇట్లుంటుంది అని లోకానికి చూపించినోడు ఒక యోగి ఆత్మకథ రాసినాడు కదా, పరమానంద. ఆయన డెడ్ బాడీ 15 రోజుల వరకు చెడలేదు. అది యోగి శక్తి. క్రియాయోగం చేస్తే క్రియాయోగం చేస్తే దాంట్లో చేయాల్సిన దాంట్లో కఠినతరమైన సాధన ఏమంటే ఖేచరీ ముద్ర. ఈ నాలుకను వెనకకు మడిచి చిన్న నాలుకను ఉండే దాని వెనకకు పెట్టి నాసికా రంధ్రాలను క్లోజ్ చేస్తూ సాధన చేసినప్పుడు ఆ చిన్న నాలుక బ్రహ్మ మన మైండ్లో నుంచి ఒక రసం ఊరి ఒక డ్రాప్ పడుతుంది. అది అన్నాహారాలకు నీటి దప్పికలను కానివ్వకుండా చేయటమే కాకుండా ఈశ్వరానుసంధాన శక్తిని కలగజేస్తుంది. బ్రహ్మరంధ్రం యాక్టివేట్ అయ్యేటట్టు చేస్తుంది. షట్చక్రాలు యాక్టివ్గా ఉండేదానికి కారణభూతమైంది. షట్చక్రాలు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయో ఆ షట్చక్రాలు నియంత్రిస్తున్న ఇన్నర్ ఆర్గాన్స్ అన్ని యాక్టివేట్. దేహం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఆరోగ్యంగా ఉంటుంది, ఆత్మ ఆనంద స్థితిలో ఉంటుంది. ఈ సాధన చేయడానికి ఎంత కాలం పడుతుంది స్వామీజీ? చాలా కష్టంతో కూడుకున్నదే కదా. దాన్ని బలవంతంగా ఆ నాలుకను సాగదీస్తూ వెనకున్న నరాన్ని కట్ చేసి లోపలికి తోసుకుంటూ తిప్పలు పడేదానికే 3-4 ఏళ్ళు అవుతుంది. అది బలవంతంగా చేసింది.
పూర్వజన్మ సుకృతం ఉన్నప్పుడు, ఆ గురు కటాక్షం ఉన్నప్పుడు అది సహజంగా వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఎవరికి ప్రాప్తతో వాళ్ళకే. ప్రతి ఒక్కటి ఎవడు చేయాలంటే, మనమంతా ధీరుబాని అంబాయిలు కాలేమే. మన దేశంలోనే పుట్టాడు ఆయన, మన ఎదురుగానే పెరిగాడు, ఈ పొద్దు కోట్ల ఆస్తి. మనం లేదు. అవును. సో ఎవరికి ఏది ఉందో అదే అది. కానీ సాధన సిస్టమేటికల్గా చేస్తే ఎవరైనా అద్భుతమైన క్రియాయోగి కాగలరు. ఇప్పుడు మీరు కూడా ఈ విద్యను నేర్చుకున్నారు కదా స్వామీజీ, మీకు ఎంతకాలం మాకు పట్టింది? నేర్పించింది మా గురువు గారు కుండలిని విద్య. కుండలిని విద్య. ఓకే. అదే నేను చెప్పాను ఇప్పుడు ఇన్ని అవునవును. యోగాలు ఉన్నాయని. దాంట్లో మా లైన్ కుండలిని యోగ సాధన. మీరు మీ గురువు గారి దగ్గర నేర్చుకున్నారు, మళ్ళీ మీరు మీకు శిష్యులు వాళ్ళకి సాధన నేర్పించడం ఇలాంటివి చేస్తుంటారా స్వామీజీ? ఎందుకంటే మొట్టమొదట నేను గురువు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఓకే. ఎందుకని? అందరూ గురువులే. హా, పత్రిజీ అంటారు, హా, యు ఆర్ మాస్టర్స్, ఐఎమ్ ఆల్సో మాస్టర్. యు ఆర్ గాడ్స్, ఐఎమ్ ఆల్సో గాడ్ అంటారు. హా, సో అందరిలో అదే ఉన్నప్పుడు నేను ఏదో నేర్పిస్తాను అనే అహంకారం కాదు. నాకైతే తపన ఉంది, నేను బాగున్నాను, నాలాగా మీరు ఉండండి. కానీ ఆ చేసే ప్రాసెస్ అందరూ అట్లా చేయలేరు. ఆ క్రియలు ఉంటాయి, క్రియల తర్వాత 3 బంధాలు అనేవి ఉంటాయి, పూరక కుంభక రేచకాలు అనేది ఉంటాయి. ఇవన్నీ చెప్తున్నప్పుడు బాగా వింటారు, ప్రాక్టికల్ అది ఉండదు. థియరాటికల్గా నేను వాళ్ళకి పూర్తి అర్థమయ్యేటట్టు చెప్తా వాళ్ళ భాషలో. బట్ చెప్పిన తర్వాత ఆ రోజు చాలా బాగుంది అంటారు, నెక్స్ట్ డే దాన్ని చెయ్యరు. వీళ్ళందరూ ఎట్లున్నారంటే ఈ కాలంలో, ఈ పొద్దు వినేయాలా రేపటికంతా నాకు వచ్చేయాలి, వింటే రాదు కదా. ప్రాక్టికల్, ఎవ్రీథింగ్ ప్రాక్టికల్. ఓకే. స్వామీజీ, మీరు ఇన్ని సంవత్సరాలుగా రకరకాల మార్పులు సమాజంలో కానీ మనుషుల్లో కానీ చూస్తూ వచ్చారు కదా, ప్రత్యేకించి చెప్పాలి అనంటే ఎక్కువగా మార్పు చెందిన విషయాలు ఏంటి? స్వాతంత్రం రాకముందే చాలా బాగుండిందమ్మ దేశం. ఇంత క్రూరత అనేది అప్పట్లేదు. అప్పుడు వాళ్ళ పోలీసింగ్ చాలా తక్కువ అయినా బ్రిటిష్ వాళ్ళు పద్ధతిగా ఉన్నారు. కానీ వాళ్ళది వాళ్ళు ప్రచారం చేసుకునేకి మన గురుకుల వ్యవస్థను ధ్వంసం చేసి ఈ ఇంగ్లీష్ ఏబిసి కాన్వెంట్లు పెట్టారు. అవును. సో వాళ్ళ ప్లాన్ మన సంస్కృతిని ధ్వంసం చేస్తే మనం పోతాము. కానీ మన సనాతన ధర్మ సంస్కృతి అజరామరం, ఎవడు దాన్ని ఏమీ చేయలేదు. 1000 ఏళ్ళు ప్రయత్నం చేశాడు ముస్లిమ్స్, కాలేదు. 400-500 చేసిన బ్రిటిష్ వాళ్ళ చేత కాలేదు. ఈ పొద్దుకు అది అజరామరంగా ఉంది. ఎందుకంటే మనది గురు శిష్య పరంపర, అది ఎక్కడా పోదు. ఇప్పటికి కేరళలోను కాశ్మీర్లోను ఉన్న బ్రాహ్మిన్స్, నంబుద్ధిడి బ్రాహ్మణ్స్ అని ఉంటారు. వాళ్ళ వేద పఠన విధానం, వాళ్ళు వేదాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. పుస్తక రూపంలో వీడు కాల్చేశాడు. మస్తకాన్ని ఎక్కడ కాలుస్తావు? మస్తకంలో పెట్టుకుని తరతరాలు అందిస్తున్నారు. కాబట్టి మన దేశం ఈ రోజుకు అలాగనే ఉంది, భవిష్యత్తులోనూ అలాగనే ఉంది. ఓకే. ఒకప్పటి రోజుల్లో చూస్తే ఆడవాళ్ళకి చాలా ప్రత్యేకత, గౌరవం ఉండేది. ప్రస్తుత సమాజంలో అది అసలు కనుమరుగైపోయిందనే చెప్పాలి. మనుశాస్త్రంలో నా స్త్రీ స్వాతంత్రం రహస్య అన్నాడు అని దాన్ని ఏదో తప్పుగా లోకం చెప్తా ఉంది. ఆయన ఆ మాట అన్న తర్వాత దాని వెనకాల ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడో అది చదవరు. ఒక అమ్మాయిని తండ్రి, అన్నదమ్ములు అపురూపంగా రక్షకులుగా ఉండాలి. పెద్దదై పెళ్లి చేసిన తర్వాత భర్త రక్షకుడుగా ఉండాలి. తనకు వయసు పెద్దదైనప్పుడు సంతానము తల్లిని అపురూపంగా చూసుకోవాలి అని ఆయన చెప్తూ, ఇంతమంది ప్రొటెక్షన్లో ఉండే ఆమెకు వేరేగా స్వాతంత్రం అవసరం లేదు అన్న మాట అంటే, దాన్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకొని ఆ స్త్రీలకు స్వాతంత్రం లేకుండా చేశారు, మీ సంస్కృతి వెస్ట్, మేము చూడు ఎంత ఫ్రీనెస్గా ఉన్నాము అని. ఫ్రీనెస్గా ఉండి 3 రోజులకు ఒకసారి విడాకులు తీసుకుంటున్నారు. మన సనాతన ధర్మంలో విడాకులు అన్న వ్యవస్థ లేదు. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండాలా అన్నంత వ్యవస్థ పెట్టారు. స్వామీజీ, మీరు అన్నది కరెక్టే, కానీ ప్రస్తుత సమాజంలో చూసుకుంటే విడాకుల సంఖ్య చాలా పెరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ డామినేషన్ పెరిగిపోయింది. నేను నీలాగా చదువుకున్నాను, నన్ను తక్కువ ఎక్కువ చూస్తున్నావు అన్న డిఫరెన్స్లు వస్తాను. ఒక చిన్న కాంప్రమైజ్, ఆయన అట్లా అన్నాడు, నేను ఇట్లా అన్నాను అంటే అది విడిపోతుంది. ఎవరో ఒకడు తగ్గడము ఎక్కడము చేసుకుంటూ పోయినప్పుడు ఆ బంధం మొదట్లో కొంచెం కొట్లాటలు జరిగినా జీవితాంతం సాగుతుంది.
సంతోషం స్వామి, చాలా మంచి మంచి విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు. మంగళమతి. ధన్యవాదాలు స్వామి. జై శ్రీరామచంద్రజీ.